నమస్కారం. కొవ్వూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థాయి కార్యాలయం పెట్టడం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అనేక ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని పరిష్కరించడం కోసం భారతీయ జనతా పార్టీ తన వంతు సహకారంగా ప్రజలకు ఉన్నటువంటి ఆయా సమస్యలని కొవ్వూరులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో వారు రాతపూర్వకంగా తీసుకొని వస్తే ఆయా సమస్యలని పరిష్కరించడానికి బీజేపీ జనతా వారధి అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ మధ్యకాలంలో ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రజా సమస్యల వినతులను స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం, తదుపరి ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుద్ది. అందుకని చెప్పి కొవ్వూరు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అటు గోపాలపురం నియోజకవర్గం, ఇటు నిడదవోలు నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కొవ్వూరులో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం ప్రజలకు అటు అధికారులకి మధ్య వారధిగా అనుసంధానంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు ప్రతి సందర్భంలో కూడా అనేక సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలను ఎవరి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పి చాలా వరకు కొంతమందికి తెలియదు. అందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ జనతా వారధి అని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా ఆయా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతోటి బీజేపీ జనతా వారధి కార్యక్రమాన్ని కొవ్వూరు బీజేపీ కార్యాలయంలో ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటీవల భారతీయ జనతా పార్టీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్న సందర్భంలో కొన్ని ప్రజా సమస్యలు మా దృష్టికి ప్రజలు తీసుకొని రావడం జరిగింది. అందులో కొవ్వూరు పట్టణానికి సంబంధించి కానీ, నిడదవోలు పట్టణానికి సంబంధించి కానీ, అటు రాజమండ్రి సిటీకి సంబంధించి కానీ టిడ్కో ఇళ్ళ విషయం చాలాసార్లు మా నోటీస్కి తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రజలందరికీ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. టిడ్కో ఇళ్ళకి సంబంధించి మొన్న మన సంబంధిత మంత్రి గారు కూడా, మున్సిపల్ మంత్రి గారు కూడా రావడం జరిగింది. దాని మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. కొవ్వూరు అదేవిధంగా నిడదవోలు ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి జూన్ నెల చివరికల్లా ఆయా టిడ్కో ఇళ్లను కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉన్నాయి. కొన్ని చోట్ల మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది కనుక ఆయా కార్యక్రమాలు, ఆయా మౌలిక సదుపాయాలు కల్పించి జూన్ నెలాఖరికల్లా లబ్ధిదారులకు ఆయా టిడ్కో ఇళ్లను ఇస్తామని చెప్పి ఆ జూన్ చివరికల్లా వారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళొచ్చని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా మున్సిపల్ మంత్రి గారు చెప్పినట్టు లబ్ధిదారులందరికీ కూడా ఆ టిడ్కో ఇళ్లను అందించేటట్లు మా భారతీయ జనతా పార్టీ కూడా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటు రాజమండ్రిలో ఫస్ట్ దఫా ఇళ్లను అందించడం జరిగింది. మరొక దఫా 2వ దఫాలో జూన్ నెలలో ఇటు కొవ్వూరు నిడదవోలుతో కలిపి రాజమండ్రి సిటీకి సంబంధించిన 2వ దఫా ఇళ్లను కూడా అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటుంది. మా కూటమి ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిసి మేము టిడ్కో లబ్ధిదారులందరికీ కూడా ఆ ఇల్లు కేటాయించేటట్లు, మంజూరయ్యేటట్లు, వాళ్ళ చేతికి అందేటట్లు మేము చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.